హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో 38 చెస్ట్ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజు పర్ఫెక్ట్గా మీరు ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్, అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి ఓపెన్ అవుతుందండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి కింద లైన్ డ్రా చేసుకుని క్లాత్ని స్ట్రైట్గా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ లెంత్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 14 ఇంచెస్ ఉంటాయండి. 14లో మనం 1 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి. సో 15 దగ్గర నేను లెంత్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ పెట్టుకోవాలి. సో 10 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఓపెన్ అవుతే 10.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. 10.5 దగ్గర మార్క్ చేసుకుంటే 10 ఇంచెస్కి బ్యాక్ నెక్ ఓపెన్ ఉంటే అండి బ్యాక్ నెక్ని బట్టే మనం షోల్డర్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి 15.5 ఇంచెస్ షోల్డర్ ఉంది. సో 15.5ని మనం టేప్ని ఇలా పెట్టుకుని దాన్ని మనం హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే ఇక్కడ 1/4 to 8 ఇంచెస్ వస్తుందండి. సో 15ని హాఫ్ చేసి మనం టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ ఉన్నప్పుడు 2 ఇంచెస్ దాంట్లో మైనస్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ 1/4 to 6 ఇంచెస్ వచ్చిందండి షోల్డర్ మార్కింగ్. సో పైనుంచి కిందకి కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని తర్వాత అండి పైనుంచి మనం స్ట్రైట్గా కాకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. చేసుకుని స్కేల్ని కొద్దిగా క్రాస్ పెట్టుకుని మనం లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో ఆర్మ్ రౌండ్ని ఇలా మనం మెజర్ చేసి డ్రా చేసుకోవాలి. చేసుకుని తర్వాత అండి ఇక్కడ మనం షోల్డర్ విత్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. సో మీ నెక్ బ్రాడ్ని బట్టి మీరు ఇక్కడ షోల్డర్ విత్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ నేను చేసుకుంటున్నానండి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పర్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. సో 36 4th పార్ట్ 9 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ మనం పెట్టుకోవాలి. వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. 31 4th పార్ట్ 1/4 to 8 ఇంచెస్. అలాగే 1 ఇంచెస్ ఎక్స్ట్రా నేను డాట్స్ కోసం మార్జిన్ ఇచ్చాను, ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ మనం అడ్జస్ట్మెంట్ కోసం పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలండి. సో కింద వెస్ట్ దగ్గర వెస్ట్ 4th పార్ట్ని పెట్టుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ మార్కింగ్ కోసం నేను ఫస్ట్ షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత నెక్ని ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ నేను సింపుల్గా ఒక డిజైన్ ఇక్కడ వేసుకుంటున్నానండి. సో ఈ డిజైన్లో నేను బ్యాక్ నెక్ని కటింగ్ చేసుకుంటాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్ అండి. సో ఈ రౌండ్ నాకు 8.5 వచ్చిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. సో మీరు కూడా మెజర్మెంట్ ఏదైతే ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ మీరు తీసుకుంటారో దాన్ని హాఫ్ మీరు ఇక్కడ రౌండ్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ కోసం అది కూడా చాలా డీటెయిల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని చూసి కూడా మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ నేను కటింగ్ చేస్తున్నాను కాబట్టి. సో బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో పూర్తిగా పై వరకు మనం క్లాత్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్లో నేను ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. ఇది హుక్ ఐ పట్టీ కోసం యాడ్ చేయడానికండి. సో ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ని ఫోల్డెడ్ సైడ్ తీసుకొచ్చి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఫస్ట్ చెస్ట్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ అండ్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ 6.5కి ఓపెన్ అవుతుందండి. సో 7 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. 7 దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి ఫ్రంట్ నెక్ కోసం. బ్యాక్ పార్ట్ని తీసేసుకుంటున్నాను. తీసిన తర్వాత అండి ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా లోపలికి మనం ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం ఇలాగ డ్రా చేసుకోవాలండి. డీప్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్స్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి 38 ఇంచెస్ అండి. సో 38 4th పార్ట్ మనం పైనుంచి ఇక్కడ పెట్టుకోవాలి. 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 వస్తుంది కదా. 9.5లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 10.5 దగ్గర మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ పాయింట్ కోసం మార్క్ చేసుకోవాలండి. సో ఇక్కడ 10.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కువ హైట్ ఉన్న పర్సన్ అయితే అండి 11 దగ్గర మార్క్ చేసుకోండి. అంటే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నార్మల్ హైట్ అయితే 10.5 సరిపోతుంది. హుక్ ఐ పట్టి లైన్ దగ్గర నుంచి 1/4 to 4 దగ్గర ఒక చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నానండి. కిందకు వచ్చేటప్పటికి నేను ఇక్కడ
ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పై లైన్లో నేను 1/4 దగ్గర మార్క్ చేసుకున్నాను. కింద లైన్కి వచ్చేటప్పుడు నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి హుక్ ఐపట్టి దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి ఒక క్రాస్గా నేను లైన్ డ్రా చేసుకున్నాను. క్రాస్గా ఈ 2 పాయింట్స్ని కలుపుతూ నేను క్రాస్ లైన్ డ్రా చేసుకున్నానండి. పైనుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెస్ట్ విత్ ఏదైతే ఉంటుందో చెస్ట్ విత్ మనం పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ చెస్ట్ విత్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ఇలాగా పైకి డ్రా చేసుకున్నాను. ఇదంతా మనం చెస్ట్కి ఒక షేప్ ఇవ్వడానికి అండి చెస్ట్ దగ్గర. సో ఈ 5 ఇంచెస్ దగ్గర నేను డ్రా చేసుకుంటూ అండి చెస్ట్ పాయింట్ని మనం కలుపుతూ ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం రౌండ్ షేప్ ఇస్తే చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం చెస్ట్ పాయింట్ దగ్గర డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం మిడిల్లో మనం కట్ చేసి సెపరేట్ చేసేసుకుంటాం కాబట్టి అండి మళ్ళీ దాన్ని యాడ్ చేయడానికి మనం ఇక్కడ మార్జిన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 30 ఇంచ్ నేను మార్జిన్ ఇస్తున్నాను. మీరు ఎక్కువ మార్జిన్ ఇస్తారు స్టిచ్ చేస్తారంటే 1 ఇంచెస్ వరకు మార్జిన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. వెస్ట్ కోసం వెస్ట్ 31 ఇంచెస్ అండి మెజర్మెంట్. సో 31/4 పార్ట్ 1/4 8 ఇంచెస్ కదా. సో ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. 3 ఇంచెస్ని మనం సెకండ్ లైన్ దగ్గర వదిలేసి ఇక్కడ మనం 1/4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చానండి. పైనుంచి కిందకి క్రాస్గా మనం ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. కొద్దిగా క్రాస్ వస్తుందండి ఇక్కడ షేప్, ఎందుకంటే చెస్ట్ దగ్గర మనం మార్జిన్ ఇచ్చాం కాబట్టి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పైన కింద మనం ఈక్వల్ చేసుకోవాలండి. షేప్ని ఈక్వల్ చేసిన తర్వాత ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ రావాలండి. అలాగే వెస్ట్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనకి మెజర్మెంట్స్కి సెట్ అవ్వాలి ఇక్కడ. సో మీకు ఎక్కడైనా మెజర్మెంట్స్ దగ్గర డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే చాలా రకాల బ్లౌజ్ డిజైన్స్ కూడా నా ఛానల్లో షేర్ చేశాను. మీరు తప్పకుండా ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను పూర్తిగా కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానండి సేమ్ అలాగే మీరు కూడా కట్ చేసుకోవాలి. 38 చెస్ట్ సైజు వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుని మీరు స్టిచ్ చేసుకోవచ్చండి. సో చెస్ట్ దగ్గర కూడా ఏదైతే రౌండ్ షేప్ నేను డ్రా చేసుకున్నానో ఆ రౌండ్ షేప్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ పైనే కట్ చేసేసుకుంటున్నానండి. పాయింట్ దగ్గర కూడా నేను చిన్న చిన్న కట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా మీరు కంపల్సరీ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను శారీ క్లాత్ తీసుకుని ఈ క్లాత్ని కూడా డబుల్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక సిల్క్ శారీ బ్లౌజ్ అండి. సో ఇక్కడ నేను డబుల్గా ఫోల్డ్ చేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కటింగ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు చెప్తానండి సింపుల్గానే, సింపుల్ స్మాల్ హ్యాండ్సే. సో ఫస్ట్ ఇది కట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ సారీలో ఉన్న బ్లౌజ్ అండి. సో ఎంత బ్లౌజ్ ఉంది దాంట్లోనే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ పూర్తిగా బ్లౌజ్ కటింగ్ని. సో ఇక్కడ చూడండి కార్నర్లో ప్రింటెడ్ క్లాత్ వచ్చింది కదా, ఆ క్లాత్ని వదిలేసి నేను పైన స్లీవ్ కోసం ఇక్కడ చూసుకుంటున్నాను ఎంత స్లీవ్ వరకు మనకి వస్తుందనేసి, ఎంత లెంత్ వరకు మనకి స్లీవ్ ఇక్కడ వస్తుందనేసి. సో ఇదైతే ప్రింటెడ్ క్లాత్ ఉంది, అది నేను పైపింగ్కి యూస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ నాకు బ్లౌజ్ లెంత్ కావాలంటే 7 దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే పైనుంచి కిందకి 3 దగ్గర మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా మనం క్రాస్గా ఆర్మ్ రౌండ్ హాఫ్ని పెట్టుకోవాలండి. అంటే 8.5 దగ్గర పెట్టుకుని ఒక రౌండ్ షేప్ ఇచ్చాను. కింద స్లీవ్ రౌండ్ 7 దగ్గర మార్క్ చేసుకుని ఈ స్మాల్ స్లీవ్ని ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నానండి. సైడ్ మనకి జాయింట్ వస్తుంది కాబట్టి ఈ జాయింట్ని కూడా ఇక్కడ నేను దీనిపైన 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకుని ఈ జాయింట్ కూడా ఇక్కడ తీసేసుకుంటాను. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సింపుల్ 38 చెస్ట్ సైజు బ్లౌజు ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇది. సో ఈ మెజర్మెంట్స్ పూర్తిగా బ్యాక్ నెక్ డీప్ ఉన్నప్పుడే అండి. బ్యాక్ నెక్ మీకు తక్కువ ఉన్నప్పుడు మాత్రం షోల్డర్ అది పెంచుకోవాలి, మెజర్మెంట్స్ కొన్ని మారుతాయండి. సో మీకు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమవుతాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
అలాగే నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాత్ ఏదైతే ఉంది దీంతో నేను పైపింగ్ యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా ప్రింటెడ్ శారీలో క్లాత్ కదా,